మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ శుభోదయం. మనం సెప్టెంబర్ మాసంలోకి అడుగుపెట్టేశాం. రాసుల్లో మొట్టమొదటి రాసిన మేషరాశి వారికి ఈ నెల నిజంగా జీవితాన్ని మలుపు తిప్పే నెలేనా? గ్రహ సంచారం, మీ ఆర్థిక పరిస్థితి, కుటుంబ ఆరోగ్యము, ప్రేమ ఏం చూపబోతోంది? ఏ నిర్ణయాల్లో జాగ్రత్త అవసరము? సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి ఎదురయ్యే శుభ ఫలితాలు ఏమిటో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి అనగానే ఒక ఫైర్ బ్రాండ్, అంతే, ఒక పవర్. అసలు మేషరాశి వాళ్ళు అంటేనే ఒక బ్రాండ్ అండి. నవగ్రహాల్లో కుజుడు అంగారకుడు వీరికి అధిపతి కాబట్టి వీరిలో ఉండే ఎనర్జీ, ఫైర్ మామూలుగా ఉండదు. ఏ పని చేసినా చాలా స్పీడ్గా, చురుగ్గా చెయ్యాలన్న తపన వీరికి ఉంటుంది. ఏ పరిస్థితుల్లో ఎదురొడ్డి నిలబడతారు. ఒక పని చేయాలని ఫిక్స్ అయితే అది పూర్తయ్యేదాకా అసలు నిద్రపోయే క్యారెక్టర్ కాదు వీళ్ళది. ఎక్కడైనా సరే తాము ముందుండాలి, తామే అందరినీ నడిపించాలి అనే ఒక డామినేటింగ్ నేచర్ వీళ్ళలో కనిపిస్తుంది. అలానే ఎవరైనా కష్టాల్లో ఉంటే అస్సలు చూడలేరు, వెంటనే వాళ్ళకి సహాయం చేయాలని హృదయం ద్రవిస్తుంది. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకోలా నటించడం అసలు వీళ్ళకి చేత కాదు. ముఖం మీద ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఈ రాశివారం చూస్తే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఆకర్షణీయమైన రూపము, చురుకైన చూపులు వీరి సొంతం. అయితే వీరికి కొంచెం కోపం, రోషం, మొండితనం కూడా ఉంటాయి. ఎవరైనా తమ మాట వినకపోతే వెంటనే అసహనానికి గురవుతారు. అలాగే ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటారు. తమ భాగస్వామికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు, స్పౌస్కి. కాకపోతే చిన్న చిన్న విషయాలకే కోపగించుకుని కాస్త మొండి పట్టుదల అలాగా కూడా ఉంటుంది. ఓపిక, సహనం కనుక కొంచెం పెంచుకోగలిగితే మేషరాశి వాళ్ళు వీళ్ళని కొట్టే వాళ్ళే లేరు. ఇక మీ పేరులో మొదటి అక్షరం చు, చే, లా, లి, లు, లే, లో, ఆ అనే అక్షరాలతో మొదలైతే అటువంటి వాళ్ళని మేషరాశి కింద తీసుకుంటాం. అలాగే ఈ సెప్టెంబరు 2026 మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే, ఎలాంటి అడ్డంకులు రాబోతున్నాయి, మీరు ఎలా అడుగులు వేయాలి అనే విషయాల్ని ఇప్పుడు మనం పూసగుచ్చినట్టుగా తెలుసుకుందాం. మీరు అస్సలు టెన్షన్ పడబాకండి. ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. భూములకు సంబంధించిన విషయాల్లో హై అలర్ట్. సెప్టెంబర్ నెలలో మీకు భూసంబంధమైన వ్యవహారాలు నష్టాలు చవి చూసే అవకాశం ఉన్నది అని తెలియజేయక తప్పదు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేవాడు, కొత్తగా స్థలాలు కొనుగోలు చేసేవారు, లేదా పొలాలు ఇళ్ళు అమ్మాలుకునేవారు ఈ నెలలో కాస్త ఆచితూచి వ్యవహరించండి. డాక్యుమెంట్ల విషయంలో, అగ్రిమెంట్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం ఉన్నా పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. 1కి 10 సార్లు వెరిఫై చేసుకుని సంతకం పెట్టండి. ఇక ఈ రాశి వారికి నెల సడన్ సర్ప్రైజులు కొన్ని ఉన్నాయి. అలాగే మీ నెలలో ఊహించని కష్టాలు కూడా కొంత సూచించక తప్పదు. మీరు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని వైపు నుంచి కొన్ని ఇబ్బందులు వస్తాయి. మేషరాశి వారు ఇలాంటి చిన్న చిన్న దెబ్బలకు భయపడే రకం కాదు కదా. మీలో ఉండే ధైర్యము, తెగువ, మీ కష్టాలను కూడా మీరు చాలా ఈజీగా ఫేస్ చేసే దమ్ము మీకుంది. కాకపోతే ఎప్పుడూ ఒక ప్లాన్ బి అనేది మీ చేతిలో పెట్టుకునే ఉండటం మంచిది. శుభోదయం అండి. సెప్టెంబర్ నెలలోకి అడుగుపెట్టేశాం. ఈ సెప్టెంబర్ నెలలో రాసుల్లో 2వ రాశి అయిన వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ నెల మీకు ధనలాభమా? అనుకోని ఖర్చులు ఏమైనా వస్తాయా? ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? వ్యాపారంలో ఏమైనా కొత్త అవకాశాలు, కొత్త అగ్రిమెంట్లు కుదురుతాయా? కుటుంబంలో శుభవార్తలు విని వచ్చే అవకాశం ఉందా? ఇక ప్రేమ, వివాహము, ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితి, ఇంకా కోర్టు వ్యవహారాలు, విదేశీ అవకాశాలు, విద్య మరియు గ్రహాల ప్రభావం మీ జీవితం మీద ఎలా ప్రభావం చూపించబడుతోంది అనేది తెలుసుకుందాం. వాటికి కావాల్సిన చిన్న చిన్న ముఖ్యమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. ముందుగా వృషభ రాశి వారికి అవసరమైన వ్యక్తిత్వం అస్సలు అదరగొట్టే లక్షణాలు వీళ్ళవి. ముందుగా వృషభ రాశి అనగానే మనకు గుర్తొచ్చేది అచ్చం ఒక గంభీరత, ఎంతో పట్టుదల,
ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఇక దాన్ని మార్చడం ఎవరి తరము కాదు, ఎవరు చెప్పినా వినరే. అంటే ఏదో అంటారు సరే తగ్గేదేలే అని, అలా ఆ డైలాగ్ కోసం మీకోసమే పుట్టిందేమో అనిపిస్తుంది. అటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు వృషభ రాశి వారు. అలాగే పేరులో కనుక ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఓ అనే అక్షరాల్లో ఏదైనా ఉన్నా, అలాగే కృత్తికలో 2, 3, 4 పాదాల్లో, రోహిణి 1 నుంచి 4 పాదాలు ఉన్నవాళ్ళు కూడా దీని కిందకి వస్తారని చెప్పచ్చు. ఇక వీళ్ళకుండే లక్షణాలు చూసుకుంటే రుచికరమైన భోజనం చేయటం, మంచి బట్టలు వేసుకోవటం, చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో ఎంజాయ్ చేయటం, మీరు ఎవరినైనా నమ్మితే వారి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతారు. ఎవరైనా మోసం చేస్తే మాత్రం దాన్ని అంత ఇదిగా తట్టుకోలేరు. అలాగే మంచి పవర్ఫుల్గా ఒక రకమైన గంభీరత, పెద్ద దిక్కుగా ఉండే లక్షణం వీళ్ళకు ఉంటుంది. అంటే ఒక ఎమోషన్స్ని క్యారీ చేస్తూ ఒక దర్పానికి, ఒక ఈ ధైర్యానికి కారణభూతులుగా వీళ్ళు ఉంటారు. అది వీళ్ళ లక్షణం. ఇక సెప్టెంబర్ నెలలో ప్రధానంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆపద్ధర్మ విషయాలందు రాణించలేరు. అంటే ఎప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలు, టెంపరీగా చేసే పనులు లేదా షార్ట్ కట్స్ నెలలో అస్సలు వర్కౌట్ కావు. ఏదైనా సరే ఒక పని చేయాలని మీరు అనుకుంటే దానికి సంబంధించిన పూర్తి ప్లానింగ్ మీ దగ్గర ఉండాలి. చూద్దాంలే, అప్పటికప్పుడు ఏదో చూద్దాంలే అనుకుంటే మాత్రం ఈ నెలలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం, అంటే ఒక్కోసారి బొక్కబోర్లో పడే అవకాశం కూడా ఉంటుంది. అంటే సెప్టెంబర్ 2026లో మీకు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే వాటి రిజల్ట్ మీకు ఆశించిన స్థాయిలో ఉండాలంటే మీరు తప్పక శ్రమ పడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం చాలా మంచిది. మీ శక్తికి మించి రెట్టింపు కష్టపడితే సక్సెస్ మీ సొంతం అవుతుంది. కాబట్టి ప్రిపరేషన్ని ఒక రేంజ్లో చేపట్టడం మీకు అవసరం గ్రహస్థితిని బట్టి. మీలో ఉన్న ఒక అద్భుతమైన లక్షణం ఏమిటంటే, పక్క వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే చాలా చక్కగా సలహా ఇస్తారు. సెప్టెంబర్ నెలలో ఈ టాలెంట్ చాలా ఉపయోగపడుతుంది. ఇతరుల జీవితాన్ని సరిదిద్దే యత్నాలు ఫలిస్తాయి. అలాగే బంధువులు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కష్టంలో ఉంటే మాత్రం వాళ్ళను ఆదుకోవడానికి మీరు ముందుకు వస్తూ ఉంటారు. మీరు ఇచ్చే సలహాలు వాళ్ళ జీవితాన్ని మారుస్తాయి. దీనివల్ల వాళ్ళ దృష్టిలో మీరు ఒక హీరోలాగా, ఒక రోల్ మోడల్ లాగా కనిపిస్తారు. దానికి మాత్రం ఇది బెస్ట్ మంత్ అని చెప్పచ్చు. మీ సెల్ఫ్ రికగ్నైజేషన్ వస్తుంది మీ ఎఫర్ట్ కంటే కూడా. వ్యాపారం చేసే వాళ్ళకి లేదా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఒక తీపి కబురు, నూతన వ్యవహారాలు రాణిస్తాయి నెలలో. మీ పాత బిజినెస్లోనే కొత్త డీల్స్ కుదుర్చుకోవాలన్నా మీరు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే మంచి విజన్తో మొదలుపెట్టే ఒక కొత్త రకమైన, అంటే న్యూ విజన్తో స్టార్ట్ చేసేదన్నా మీకు మంచి టైము, గోహెడ్ అంతే. ఇక బంధుమిత్రులతో కాస్త జాగ్రత్త. అంటే కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడుకుంటే ఈ నెలలో మీకు కొంచెం ఓపికగా ఉండాల్సిన పరిస్థితి. పితృవర్గము వారిచే వైరము ఏర్పడే అవకాశం ఉంది. అంటే తండ్రి తరపు బంధువులతో చిన్న చిన్న మనస్పర్ధలు లేదా గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది. మీ మాటను వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశం కూడా గ్రహస్థితుల వల్ల ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా సంయమనం పాటించండి. అందరికీ శుభోదయం అండి. మిథున రాశి వారికి సెప్టెంబర్ 26లో ఎలా ఉండబోతోంది? ఈ నెల మీ అదృష్టం మీ వైపు ఉంటుందా, లేదా కొన్ని కీలకమైన విషయాల్లో అప్రమత్తంగా ఏమన్నా ఉండాల్సిన అవసరం ఉందా? ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక పరిస్థితి, ఇక ప్రేమ, వివాహము, ఆరోగ్యము, విద్య, విదేశీ అవకాశాలు, ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు చర్చించుకుందాం. దీనికి ఈ నెలలో మీరు చేయాల్సిన చిన్న చిన్న పరిహారాలు ఏంటి అనేవి తెలుసుకుంటూ ముందుకు వెళదాం. ముందుగా మిథున రాశి వారిలో జన్మించిన వారికి వాళ్ళ వ్యక్తిత్వ లక్షణాలు ఏంటో తెలుసా మీకు? మీరే కదా, ఒక విశిష్టత ఉంది మీ లక్షణాల్లో. ఈ రాశివారి లక్షణాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అంటే జ్యోతిష్ శాస్త్రంలోనే మిథున రాశికి ద్విస్వభావ రాశిగా పరిగణిస్తాం. అంటే ఈ అధిపతి బుధగ్రహము. బుధుడు జ్ఞానానికి, మంచి సమయస్ఫూర్తికి, మంచి వాక్చాతుర్యానికి, మేధస్సుకి సంకేతం. అందుకే మిథున రాశి వారికి అపారమైన తెలివితేటలు,
మంచి సృజనాత్మకంగా చాలా షార్ప్గా ఆలోచించేటువంటి నేర్పరితనము, మంచి మాటకారితనం కూడా ఉంటుంది. ఒకే సమయంలో అనేక పనులను మల్టీ టాస్కింగ్ నైపుణ్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇక సాధారణంగా చూసుకుంటే మృగశిర 3, 4 పాదాలు, కాకితో పేరు మొదలైన వాళ్ళు, ఆరుద్రాల 1, 2, 3, 4 పాదాలు, కు కా జా జ అనరా, పునర్వసులో 1, 2, 3 పాదాలు అంటే కే కో హ నక్షత్రాలలో జన్మించిన వారు కూడా ఈ మిథున రాశి కిందకి వస్తారు అనేది శాస్త్రం. మీరు సరికొత్త పరిజ్ఞానాన్ని తెలుసుకోవటంలో మీరు ఎప్పుడూ ముందుంటారు. మీ హాస్య చతురత ఉంటుంది, స్పాంటినిటీగా ఉంటుంది, ఉత్సాహము చురుకుదనము మెండుగా ఉంటాయి, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా విశ్లేషించడం మీ అలవాటు. అలాగే ఈ కొన్నిసార్లు ద్వంద్వ ఆలోచనల వల్ల త్వరగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో కూడా వీళ్ళు చాలా షార్ప్గా ఉంటారు. పక్క వాళ్ళకి సమస్యలు వచ్చినట్టు కౌన్సిలింగ్ బాగా చేయగలుగుతారు వీళ్ళు. ఇక 2026 సెప్టెంబర్ 4 విషయానికి వస్తే మిథున రాశి వారికి మాసంలో గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలు అందించబోతున్నాయి. ఈ నెలలో ద్వితీయ భావంలో అనుకూలమైన స్థానంలో సంచరిస్తూ ఉండటం వల్ల ఆర్థిక లాభాలు, కుటుంబంలో సౌఖ్యము, మాటకి గుర్తింపు లభించే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ సమయంలో 10వ ఇంట్లో శని భగవాను సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో పనిభారము, తీవ్రమైన శ్రమ, కొన్ని అడ్డంకులు ఎదురై అంకిత భావంతో పనిచేస్తే చివరికి అద్భుతమైన విజయం సాధించే విధంగా ఈ మాస ఫలితాలు ఉన్నాయి. మీ స్వయం ప్రతిభ, చాకచక్యము ప్రతి సమస్యను అధిగమించడానికి మీకు హెల్ప్ అవుతాయి. మీ పట్టుదల, నిరంతర శ్రమతో దేనినైనా సాధించగల శక్తి మీలో వ్యక్తమవుతుంది. ఏ పని తలపెట్టినా అధిక శ్రమ ఉన్నప్పటికీ ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి మిథున రాశి వారైతే కనుక సెప్టెంబర్లో చాలా కీలకమైనది. ఈ కీలకమైన విషయంలో ఆఫీసులో మీపై పని ఒత్తిడి పెరిగే సూచనలు, పై అధికారుల నుంచి తోటి ఉద్యోగులతో మరికొన్ని ఒత్తిళ్లు, మీ సమయస్ఫూర్తితో మాటకారితనంతో దాన్ని గట్టెక్కే అవకాశం ఉన్నది. అంటే ఆవేశపడి ఉద్యోగాలు మారటం, ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటము వద్దు. ప్రభుత్వ సంబంధిత ఉద్యోగాల్లో ఉన్న వారికి ధనాదాయం అనుకూలంగా ఉంటుంది. దూరం నుంచి శుభవార్తలు వస్తాయి. కొత్త ఉద్యోగాలకి, కొత్త ప్రతిపత్తికి కారణభూతమవుతుంది. ఇక ఈ కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, కోర్టు ఉద్యోగస్తులు కానీ శ్రమతో కూడిన విజయాలు వస్తాయి. పని స్థలంలో అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవటం ఆయా డిపార్ట్మెంట్ల వాళ్ళకి ఉత్తమం. ఇక ఈ మిథున రాశి వారి వ్యాపార రంగంలో ఉన్న వారికైతే మీకు కొత్త వ్యాపార భాగస్వామ్యాలు కుదుర్చుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించడం మంచిది. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు భాగస్వాములతో స్పష్టమైన లావాదేవీలు నిర్వహించాలి. ఏ చిన్న అనుమానానికి తావివ్వకూడదు. ఆర్థిక పరంగా రావాల్సిన బాకీలు కొంత ఆలస్యంగా చేతికి అందే అవకాశం అయితే ఉన్నది. ఆదాయం కంటే ఖర్చు భారం కొంత ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది. వ్యయ నియంత్రణ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇక రియల్ ఎస్టేటు, భూమి, ఇళ్ల వ్యాపారాలు చేసేవారికి వాణిజ్య లాభాలు ఉంటాయి పుష్కలంగా. అయితే అంకిత భావంతో మెలగటం ఒకంత అవసరం. ఇక ఆయిల్ వ్యాపారులకు, రంగుల వ్యాపారులకు, సిమెంటు, కలప, శానిటరీ వ్యాపారస్తులు ఆశించిన స్థాయి ధనలాభాన్ని పొందుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించాలంటే నిరంతర కృషి, పట్టుదల, కొంచెం శ్రమ అవసరం అవుతాయి. ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారికి ధనం ప్రవాహం సాధారణంగా ఉంటుంది. అకస్మాత్తుగా అనుకోని ఖర్చులు లేదా పాత ఖర్చులు తీర్చడం వల్ల కొంత ధనాన్ని కేటాయించవలసి రావచ్చు. గురుగ్రహ అనుగ్రహం వల్ల అత్యవసర సమయాల్లో ధన సహాయం లభిస్తుంది. అంటే ఆపద్ధర్మంగా మీకు అవసరానికి టక్కన టయానికి అందుతుందన్నమాట. అలాగే ధనాన్ని పెట్టుబడిగా పెట్టి కొత్త ఊహాజనితమైన వాటిల్లో పెట్టడం అంత ప్రిఫరబుల్ కాదని చెప్తోంది. అంటే కుటుంబంలో లేదా మిత్రుల వద్ద ఆర్థిక సంబంధమైన సమస్యలు రాకుండా చూసుకోవడానికి ఈ ఒక్క నియమం పాటిస్తే సరిపోతుంది. ఎవరికి హామీలు, షూరిటీ సంతకాలు మాత్రం ఈ నెలలో పెట్టబాకండి. అందరికీ నమస్కారం. శుభమస్తు.
మనం సెప్టెంబర్ మాసంలోకి వచ్చేసాము. సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ నెలలో గ్రహస్థితులు, మీ ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ జీవితము, ఆరోగ్యము, ప్రేమ, వివాహము, ఇటువంటి విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఏ తేదీల్లో అదృష్టం కలిసి వస్తోంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఈ నెల మీ జీవితాన్ని మార్చే ముఖ్యమైన సంఘటనలు ఏం జరగబోతున్నాయి అనేది తెలుసుకుందాం. అసలు ముందుగా కర్కాటక రాశి అనగానే మనకు గుర్తొచ్చే వాటి సున్నితమైన మనస్తత్వము, స్వచ్ఛమైన మనస్సు, చంద్రుడి ప్రభావంలా ఈ రాశివారు అచ్చం నీటిలాగా ఎంతో స్వచ్ఛంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఒక్కోసారి సముద్ర అలల్లాగా భావోద్వేగాలకు గురైనప్పటికీ మళ్ళీ ప్రశాంతత చేకూరుతుంది. అంటే బయటికి చుట్టానికి కొబ్బరికాయ గంభీరంగా కనిపించినా లోపల మాత్రం కొబ్బరి నీళ్లు చాలా స్వచ్ఛంగా, మృదువుగాను, మధురంగాను ఉంటాయి. అంటే ఎప్పుడు ఎదుటివారికి ఏదైనా కష్టం వస్తే అయ్యో పాపాన్ని కరిగిపోయే గుణం వీళ్ళల్లో ఉంటుంది. ఎదుటివారి కష్టాన్ని తమ కష్టంగా భావించి సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. అద్భుతమైన లక్షణాలు కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ప్రధాన లక్షణాలు ఇవి. ముందుగా ఈ రాశిలో ఎవరు వస్తారంటే పునర్వసు 4వ పాదంలో పుట్టిన వాళ్ళు కానీ, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు కానీ, ఆశ్లేషలో 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఈ రాశి కింద ఖచ్చితంగా వస్తారు. అలాగే వ్యవహారికంగా హీ, హూ, హే, డా, డీ, డూ, డే, డో అనే అక్షరాలతో మొదలైన వాళ్ళు, పేరు మొదలైన వాళ్ళు కూడా ఈ రాశి కిందకు వస్తారు. అంటే నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టుకుని ఉంటే ఈ సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారు మొదలుపెట్టే నూతన కార్యాల వల్ల వాళ్ళ మనసులో ఎంతో ఉల్లాసము, ఉత్సాహము నిండిపోతాయి. ఏదైనా కొత్త పని చేయాలని తపన మీలో ఉరకలు వేస్తుంది. ఆ పనులు ఎంతో ఇష్టపడి చేస్తారు. మీ బంధువులు, మిత్రులతో కలిసి చక్కగా చర్చలు జరుపుకుని మరీ ముందుకు వెళతారు. ఈ నెలలో మీ కష్టాలు కూడా కాస్త ఎక్కువగా వచ్చినట్లుగా మీకు భావన కలుగుతుంది. అంటే విశ్రాంతి లేకుండా బిజీగా, ఒక రకమైన క్లమ్జీగా, చికాకుని కలిగించేటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి. అంటే కంప్లీట్ హరిబరిగా ఉంటారు, అవుట్పుట్ తక్కువ ఉందేమో అనిపిస్తుంది. మీరు ఏ పని మీదైతే గట్టిగా దృష్టి పెడతారో ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది. మీ శ్రమ అస్సలు వృధా పోదు. లాభాల విషయానికి వచ్చిందనుకోండి, ఈ నెలలో మీకు సామాన్య యోగాలు, లాభాలు కలిగి ఉంటాయి. అలాగే డబ్బు విపరీతంగా కాకపోయినా ఉన్నదానితోనే ప్రశాంతంగా, సంతోషంగా ఉండేటువంటి గొప్ప మనసు అలవడుతుంది. ఈ నెలలో మీకు అకస్మాత్తుగా ధనప్రాప్తి లేదా ప్రయాణ యోగాలు కలిగే యోగం అయితే సూచించక తప్పదు. అనుకోకుండా డబ్బు చేతికి రావటం లేదా అనుకోని ప్రయాణాలు చేయటం జరుగుతుందన్నమాట. ఆఫీసులో కానీ, మీరు పనిచేసే చోట కానీ, పై అధికారుల నుండి మీకు మన్ననలు, ప్రశంసలు దక్కే అవకాశం అయితే చక్కగా ఉంది. మీ పనితనాన్ని మెచ్చుకుని మీకు మంచి గుర్తింపు ఇచ్చేటువంటి అవకాశము, సోషల్ స్టేటస్ పెరగటము. పునర్వసు నక్షత్రంలో పుట్టిన వారైతే పుష్యరాగము, పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారైతే ఇంద్రనీలము, ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారైతే పచ్చరాయి, ఎమరాల్డ్ ఉంగరాలను మీకు అవకాశం ఉంటే ధరించండి. ఇక మీకు మీ అదృష్టానికి తెచ్చిపెట్టే సంఖ్యలు 2, 3, 6, 9 కాగా మీకు బాగా కలిసి వచ్చే వారాలు సోమవారం, మంగళవారం, శుక్రవారం, ఆదివారం. ఈ సెప్టెంబర్ నెలలో అన్ని శుభాలే కలగాలంటే మీకు అదురిగే చిన్న చిన్న ఆటంకాలను కూడా దాటుకు ముందుకు పడాలి అనేటువంటిలైతే లక్ష్మీ కుబేర కుంకుమతో పూజ చేయటం, లక్ష్మీ కుబేర వ్రతం చేసుకుంటే కూడా వ్యాపారంలో గొప్ప అభివృద్ధి కలుగుతుంది. ఇది వ్యాపారస్తులకి. ఇక పెళ్లి కాని వాళ్ళ విషయానికి వస్తే ఏంటంటే చక్కగా లక్ష్మీదేవి కుంకుమార్చన చేయటము, ఎర్రని పుష్పాలతో భక్తిశ్రద్ధలతో పూజ చేయటము, కాత్యాయని వ్రతం చేసుకోవడం కూడా చాలా బాగా కలిసి వస్తుంది. అందరికీ శుభోదయం అండి. సెప్టెంబర్ 26 నెలలోకి, అంటే సెప్టెంబర్ మాసంలోకి అడుగుపెట్టేశాము. ఈ 2026 సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారికి అదృష్టాన్ని తెస్తోందా? కొన్ని కీలకమైన పరీక్షలను ఎదుర్కోబోతున్నారా? ఈ నెలలో గ్రహ సంచారం మీ ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ వ్యవహారాల్లో, ప్రేమ, వివాహము, విదేశీ ప్రయాణాలు,
విదేశీ చదువులు, అలాగే ఏ తేదీల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ రోజులు మీకు విజయాన్ని సాధిస్తాయి అనే విషయాలు క్లుప్తంగా ఇప్పుడు ఈ 9 నిమిషాల్లో తెలుసుకుందాం. సెప్టెంబర్ నెలలో సింహగర్జన ఎలా ఉండబోతుందో చూద్దామా. ముందుగా సింహరాశి వారికి అదృష్టాన్ని, వారికి కలిగేటువంటి ముఖ్య లక్షణాలు సింహరాశి వారి గురించి చూద్దాం. సింహరాశి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే అడవికి రాజు ఎలాగో ఈ రాశివారు రాసుల్లోనే సింహం లాంటి వాడు. అలాగే ఈ రాశి వాళ్ళకి వజ్రము, మీకు పుట్టుకతోనే బోర్న్ ఇన్ లీడర్స్ అంటారు చూసారా, నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఆకర్షణీయమైన తేజస్సు, 10 మందిలో వీరు చెప్పే మాటకి అందరూ కట్టుబడి ఉండటం, ఒక రాజసము, ఒక దర్పము, ఎన్ని కష్టాలు కన్నీళ్ళు వచ్చినా దిగమింగుకొని రాయల్గా స్టెబన్గా నిలబడటము, అలాగే పగబడితే అంత సులభంగా మర్చిపోని మనస్తత్వము, ప్రాథమికంగా విశాలమైన హృదయము వీళ్ళకు ఉండేటువంటి లక్షణాలు. ఇక మకా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, బుబ్బా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తరా నక్షత్రంలో 1 పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందకి ఖచ్చితంగా వస్తారు. అలాగే అక్షరాల్లో మా, మీ, ము, మేము, టా, టి, టు, టే అనే అక్షరాలతో కనుక మొదలైతే కూడా సింహరాశి వారి కిందకే వస్తారని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాలంటే వ్యాపారము, ఆర్థిక పరిస్థితి, బిజినెస్సు, సింహరాశికి చెందిన వ్యాపారస్తులకి సెప్టెంబర్లో స్వల్ప లాభాలు మాత్రమే అవకాశం ఉన్నది. పెట్టిన పెట్టుబడికి ఆశించిన స్థాయిలో కాకుండా కొంచెం మోడరేట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయటము అంత ప్రిఫరబుల్గా లేదు. ఇది కొంచెం సూచనగా చెప్పగలదు. అష్టమ శని ప్రభావం వల్ల ఆకస్మిక ధన నష్టం దీనికి సూచన. ఇక షేర్ మార్కెట్లో గుడ్డిగా పెట్టుబడులు అయితే ఈ నెలలో పెట్టకపోవటమే మంచిది. డబ్బు విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి అడుగు వేయటం, ప్రతి రూపాయికి లెక్క చూసుకుని బాగా అవసరమైన అంటే ఫ్యామిలీ ఆస్పేషియస్ ఈవెంట్స్ కానీ శుభకార్యాలకు తప్పనిసరి వాటికి పెట్టుకోండి తప్పితే షేర్ మార్కెట్లో పెట్టద్దు. కొత్త ప్లానింగ్స్కు ఏదైనా సరే కొత్త అగ్రిమెంట్లు ఈ నెలలో వద్దు. అలాగే అబ్బా సింహరాశి వారు ఫంక్షన్ చేస్తే ఎంత గ్రాండ్గా చేశారో అనేటువంటి చెప్పుకోవాలనే మనస్సు కోసం అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టబాకండి. మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఈ మాసంలో ఈ ఒక్క పాయింట్. ఇకపోతే కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో సతమతమవుతున్న వాళ్ళు, ఆస్తి తగాదాలు, పాత కేసులు ఏమైనా ఉంటే ఈ నెలలో కొంచెం తలనొప్పిగా మారతాయి. ఆఫీసులో తోటి ఉద్యోగతులతో కానీ మాట పట్టింపులకు ఎట్టి పంతాలకు వెళ్ళవద్దు. సింహరాశి వారు కాస్త కోపం కూడా తగ్గించుకోవలసిన అవసరం, అంటే కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటమే చాలా మంచిది. ఇక హెల్త్ రీజన్స్కి వస్తే ఏంటంటే సింహరాశి వారికి ఆరోగ్య విషయానికి వస్తే సెప్టెంబర్ నెలలో కాస్త శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మానసికమైనటువంటి స్ట్రగులే ఎక్కువ ఉంటుంది. వాతావరణంలో కలిగేటువంటి శారీరక ఇబ్బందులు ఇవన్నీ సహజము. కాబట్టి ఎక్కువగా మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ అలాంటివి తీసుకుంటుంటే ఉష్ణతాపాన్ని శరీరంలో తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. మానసిక ఇంటెలిజెన్స్కి కూడా ఈ మనకి లిక్విడ్ ఆహారం పనికొస్తుంది. బ్లడ్ ప్రెషర్ పెరగకుండా చూసుకోండి. రోజు ఉదయాన్నే కాస్త యోగా, ధ్యానం లాంటివి ఖచ్చితంగా ఈ నెలలో అయితే ప్రాక్టీస్ చేయండి. మనసు ప్రశాంతతనిస్తుంది. అందరికీ శుభోదయం. మనం సెప్టెంబర్ మాసంలోకి అడుగుపెట్టేసాము. ఈ కన్యా రాశి వారికి ఈ సెప్టెంబర్ 2026 నెల ఎలా ఉండబోతోంది? ఈ నెలలో అదృష్టం మీ నైపుణ్యం మెరుగుపరిచేదిగా ఉంటుందా? కొన్ని కీలక విషయాల్లో అప్రమత్తంగా ఏ సందర్భాల్లో ఉండాలి? ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక పరిస్థితులు
ఇటు ప్రేమ వ్యవహారాలు, కుటుంబ జీవితము, విద్య, ఆరోగ్యము, విదేశీ పరిస్థితులు, శత్రువులతో వచ్చే ఇబ్బందులు, ఈ నెలలో ఏ రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి, చేయాల్సిన పరిహారాలు ఏంటనేది కూలంకషంగా ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా మీ పేరులో గనక టో, పా, పీ, పు, షం, టా అనే అక్షరాలతో ఏదైనా మీకు ఉన్నట్టయితే కన్యారాశి కిందకు వస్తారు. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం మొదటి 2 పాదాల్లో పుట్టిన వారు ఖచ్చితంగా కన్యారాశి కిందకి వస్తారు. ముఖ్యంగా మనం కన్యారాశి వారి లక్షణాలు ఇస్తే వీరికి ఏ పనైనా కానీ అనుకున్నది అనుకున్నట్టుగా చేసేటువంటి లక్షణము, ఎలా పడితే అలా చేస్తే నచ్చదు, తనకి తానుగా మళ్ళీ చేసుకుంటేనే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. అలాగే విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తూనే ఉంటారు వీళ్ళు. సాయం చేయటంలో కన్యారాశి వారు ఎప్పుడూ ముందుంటారు. కష్టపడి పనిచేయటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. కాస్త ప్రాక్టికల్గా కూడా ఆలోచిస్తారు. లోపల మాత్రం చాలా సున్నిత మనస్కులండి. ముందు వెనక ఆలోచించకుండా అలా హెల్ప్ చేసేస్తుంటారు అందరికీ. ఒక్కోసారి ప్రతి చిన్నదానికి ఎక్కువగా ఆలోచించి తమను తాము ఒత్తిడికి గురి చేసుకుంటారు. ఊళ్ళో వాళ్ళ బాధల కోసం తను బాధపడుతూ ఉంటారు. అది తగ్గించుకోవాలి. ఇక మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సెప్టెంబర్ నెలలో కన్యారాశి ఫలితాలు చూసేద్దాం. సెప్టెంబర్ 2026 కన్యారాశి ఫలితాల్లోకి వెళ్తే ఈ సెప్టెంబర్ నెల మీకు కొన్ని మిశ్రమ ఫలితాలని, ముందుగా కుటుంబ విషయాల గురించి మాట్లాడుకుంటే మీ మాటకు కాస్త విలువ తగ్గే అవకాశం ఉన్నది. ఇది విని వెంటనే కంగారు పడిపోకండి. ప్రతి ఇంట్లోనూ ఎప్పుడో ఒకప్పుడు వచ్చే చిన్న చిన్న సర్దుబాట్లే ఇవి. మీరు చెప్పింది ఇంట్లో వారు వినటం లేదనో, మీరు ఇచ్చిన సహాయాలను వారు తీవ్రంగా పట్టించుకోవట్లేదనో, నేను వీళ్ళ మంచికే కదా చెప్తున్నాను, వీళ్ళు ఎందుకు నా మాట అపార్థం చేసుకుంటున్నారు అని కూడా అనిపించవచ్చు. కానీ ఇక్కడ మీరు చేయవలసిన పని, చిన్న ట్రిక్ ఏంటంటే వాదనలకి దిగబాకండి. ఆ నెలలో మీరు ఎంతో మౌనంగా ఉండి మీరు చెప్పవలసుకుంది చెప్పేశారు. అది వాళ్ళ అర్థం చేసుకోవటం, ఆచరించడం వాళ్ళ బాధ్యత. కోర్టు వాళ్ళ బాల్లో ఉంది. దాని గురించి మీరు థింకింగ్ అవసరం లేదు. మీకు మనస్ఫూర్తిగా మనస్సాక్షికి అనిపించింది మీరు చెప్పారు, అంతవరకే. అలా ఉండండి. ఆరోగ్యం విషయంలో మాత్రం సెప్టెంబర్ నెలలో మీరు కన్నేసి ఉంచాలి. ఆరోగ్య లోపాలు తలెత్తే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అంటే చిన్న చిన్న దబ్బులు లేదా అప్పటికే ఉన్న ఏదన్నా పాత నొప్పులు మళ్ళీ అంటే క్రానిక్గా ఉండేవి తిరగపెట్టే అవకాశం ఉంది. ఏముందిలే తగ్గిపోతుంది అనే నిర్లక్ష్యం మాత్రం మీకు ఏమాత్రం మంచిది కాదు. కన్యారాశి వారికి ఉండే అతిపెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే పనుల ఒత్తిడిలో పడిపోయి టైంకి భోజనం చేయరు. వీళ్ళు పని చేసుకుంటూ వెళ్తారు. ఎవరైనా అమ్మాయి భోజనం చేసామంటే కానీ వీళ్ళకి అర్థం కాదు. అందువల్ల మీ ఆహారపు అలవాట్లో జాగ్రత్త తీసుకోండి. ఉదయాన్నే కొద్దిసేపు వ్యాయామం చేయండి, యోగా చేయండి, బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా చేయండి. ఇక ఈ నెలలో మీరు ఎదుర్కోబోయే మరో ఆసక్తికరమైన కాస్త జాగ్రత్త పడాల విషయం ఏంటంటే నరఘోష ఎక్కువ ఉందండి. చుట్టూ ఉన్నవారి అసూయలు, దిష్టి దోషాలు మిమ్మల్ని చేరి మీకు చికాకుని, ఇబ్బందిని కలిగించే పరిస్థితి ఉంది. మీ సక్సెస్ స్థాయి చూసి మీ వెనక కొందరు కుళ్ళుకునే ప్రమాదం కూడా ఉంది. మీ ఎదుగుదలను చూసి లోపల అసూయ పడే వాళ్ళ నరఘోష వల్ల మీకు తెలియని విధమైన మానసిక ఆందోళన, ఒక రకమైన చికాకు మైండ్కి కలగడానికి ఆస్కారం ఉంది. కనుక మీరు కొంచెం స్టెబర్న్గా ఉండి మీ భవిష్యత్ ప్రణాళికను అందరితో పంచుకోవటం తగ్గించండి. రేపు ఇది చేయబోతున్నాను, అది చేయబోతున్నాను, దీనికి అప్లై ఏం చెప్పొద్దు. అయిన తర్వాత వాళ్ళే చూస్తారు. సైలెంట్గా ఉండండి, సేఫ్గా ఉంటారు అప్పుడు మీరు. సెప్టెంబర్ నెల కన్యారాశి స్త్రీలకు అత్యంత అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. కాబట్టి మీరు గృహిణులైనా, ఉద్యోగంలైనా, లేదా సొంత వ్యాపారం చేస్తున్నా సరే ఈ నెల మీకు చాలా కలిసి వస్తుంది. దాన్ని చక్కగా ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు ముందుగానే. అంటే మీకు ఒక గౌరవం పెరిగేటువంటి, అంటే మొత్తంగా కుటుంబంలో
మీ విషయానికి వచ్చేసరికి ఒక వాతావరణం అనుకూలంగా మారుతుంది. దానివల్లే అసూయ కూడా పరులకు పెరుగుతుంది. అది జాగ్రత్తగా గమనించుకుంటూ మీ పని మీరు నిక్కచ్చిగా చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. అంటే మీరు పడే కృషికి తగ్గట్టుగా అద్భుతమైన మన్నాలను పొందుతారు. మీరు గుర్తింపు పొందుతారు. చక్కగా చదువు పట్ల శ్రద్ధ ఏకాగ్రత పెరుగుతాయి. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని రిజల్ట్ వస్తూ ఉంటుంది. కనుక అందరికీ శుభమస్తండి. సెప్టెంబర్ మాసంలోకి అడుగుపెట్టేశాం. సెప్టెంబర్ 2026 తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ నెలలో గ్రహ మార్పులు మీ కెరీర్ని కానీ, ఫైనాన్షియల్ని కానీ, మీ రిలేషన్స్లో కానీ, ఆరోగ్యపరంగా కానీ, స్నేహితుల ద్వారా కానీ, వ్యవహారంగా కుటుంబ పరిస్థితులు, ప్రేమ, ఉద్యోగము, వివాహము, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో తప్పకుండా జాగ్రత్తగా తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటో, అనుకూలంగా మారబోయే ముఖ్యమైన సమయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ 26 తులారాశి వారికి మాస ఫలితాలు పూర్తిగా తెలుసుకోవాలంటే మనకు అసలు సెప్టెంబరు మాసంలో జరిగే ముఖ్య విషయాలు తెలుసుకునే ముందు ఈ తులారాశి వారి లక్షణాలు తెలుసుకుందాం. తులారాశి వారు అంటే మనకు ఫస్ట్లో గుర్తొచ్చేది ఏంటి? ఒక త్రాసు, అంటే బ్యాలెన్స్. అవునండి, ఖచ్చితంగా మీ జీవితంలో ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేయటం మీకు మీరే సాటి. మీకు తెలియకపోవచ్చు, ఈ తులారాశి వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. కళలకు, ప్రేమకు, ఆకర్షణకు ప్రతిరూపమైన శుక్రుడు మీ రాశికి అధిపతి కావడం వల్ల మీకు పుట్టుకతోనే కళల పట్ల, అందమైన వస్తువుల పట్ల ఒక రకమైన ఆకర్షణీయంగా అలంకరించుకోవడం, ఈ డ్రెస్సింగ్ సెన్స్ అంటారు మీకు చాలా ఉంటుంది. చక్కగా ఇస్త్రీ బట్టలు వేసుకోవడం, చక్కగా స్వచ్ఛంగా ఉన్న బట్టలు వేసుకోవడం, నలిగిపోయినవి, పాడైపోయినవి వేసుకోరు మీరు. ఇక మీ మనస్తత్వం విషయానికి వస్తే మీ గొడవలకు ఆమడ దూరంలో ఉంటారు. ఎవరైనా గొడవ పడుతుంటే వాళ్ళ మధ్య దూరి రాజీ చేయటం మీకు మించిన వాళ్ళు ఈ భూప్రపంచంలో లేరు. న్యాయం వైపు నిలబడుతుంటారు. అందరినీ సమానంగా చూడాలి, అందరికీ సమానంగా ప్రేమ పంచాలి అనేటువంటి ఒక ఆశ మీలో ఉంటుంది. స్నేహానికి, ఫ్రెండ్షిప్కి మీరిచ్చే వాల్యూ అంతా ఇంత కాదు. స్నేహితుల కోసం ప్రాణం ఇచ్చే టైపు మీరు. ఎవరైనా కష్టంలో ఉండి మీ దగ్గరికి వస్తే వాళ్ళ కష్టాలకు మీ కష్టంగా భావించి హెల్ప్ చేయటం మీ హృదయం కరిగిపోతుంది. ప్రేమ విషయంలో కూడా మీరు చాలా రొమాంటిక్ పర్సను. మీ పార్ట్నర్ని ఎలా సంతోషపెట్టాలో, చిన్న చిన్న సర్ప్రైజ్ ఇచ్చే వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలో కూడా మీకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. ఒక నిర్ణయం తీసుకోవటానికి మీరు చాలా అంటే చాలా టైం తీసుకుంటారు, కానీ అది నిర్ణయం తీసుకున్న తర్వాత రెండు వైపులా ఆలోచించి తీసుకుంటారు. ఫైనల్ డెసిషన్ మీరు తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి ఫిక్స్ అయితే మాత్రం ఆ పని కంప్లీట్ అయ్యేదాకా అస్సలు వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అంటే మీరు నవ్వుకి చాలా పవర్ ఉందండోయ్. కోపంతో రగిలిపోయే వాళ్ళని కూడా అలా కూల్ చేయగల తత్వం మీకుంటుంది. అలాగే ఇప్పుడు లగ్జరీగా కనిపిస్తారు, మంచి క్వాలిటీ ఫుడ్ తింటారు, చక్కగా బ్రాండెడ్ దుస్తులు వేసుకుంటారు. ఉన్న కొద్ది పరిస్థితులకు అనుగుణంగా డెకరేట్గా, అంటే ఇల్లు చూసి ఇల్లా అని చూడండి ఎట్లా అంటారు సార్, అలా చాలా ఒద్దిగ్గా ఉంటాయి మీరు ఏం చేసినా సరే మీ పనులు. ఇంత మంచి మనసు, ఇంత కళా దృక్పథము కలిగిన వారి సెప్టెంబర్ మాసం ఎలా ఉందో చూద్దాం. అస్సలేం టెన్షన్ పడబాకండి. ఈ నెల మీకు చాలా విషయాల్లో ఒక మంచి క్లారిటీ ఇచ్చే నెలగా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సెప్టెంబర్ నెలకు సంబంధించి మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఒక్కొక్కటిగా డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా ఈ సెప్టెంబర్ నెలలో మీకు ఎదురయ్యే అత్యంత పాజిటివ్ అండ్ సంతోషకరమైన విషయం ఏంటి తెలుసా? గతంలో ఎప్పటి నుంచో ఆగిపోయి ముందుకు సాగకుండా మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్న పనులు ఒక కంక్లూషన్కి వచ్చి ఒక అచీవ్మెంట్ని ఇస్తాయి. అంటే శాశ్వతమైన పరిష్కారాన్ని అందుకుంటారు. ఒక్కసారి ఆలోచించండి బాస్, బహుశా అది ఆఫీస్లో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ప్రమోషన్ ఫైల్ ఏమో కావచ్చు, లేదా మీ ఎదుగుదలకు ఉపయోగపడే ఒక టెండర్ విషయం కావచ్చు, మీరు పెట్టుబడి పెట్టాలనుకున్న ఒక ఇంటర్ప్రిటేషన్ కావచ్చు.
అంటే మీకు మీరుగా ఎదగడానికి ఉపయోగపడే ఒక పునాదిలోకి అడుగు పెడతారు, నిర్ణయం తీసుకుంటారు. అది ఏదైనా సరే, అబ్బా ఈ పని ఎప్పుడు తెగుతుందో అనుకున్నాను రా బాబు, నాళ్ళకి సక్సెస్ అయింది అనిపిస్తుంది. అంటే మీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఈ నెలలో దొరుకుతుంది, గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కనుక దాన్ని ఉపయోగించుకోండి. దీనివల్ల మీ మనసు మీద ఇన్ని రోజులుగా ఉన్న ఒక భారం దించేసుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది. టెన్షన్ పోవడంలో మొహంలో ఒక రకమైన కళ వస్తుంది, సంతోషం వస్తుంది. ఇది నిజంగా ఒక పండుగ లాంటి నెల. అలాగే ఈ నెల మీ నివాసానికి సంబంధించి, మీరు పనిచేసే ప్రదేశానికి సంబంధించి స్థల మార్పులు, నివాస స్థలానికి, వర్క్ ప్లేస్కి స్థల మార్పులు జరిగే అవకాశం ఉన్నది. అంటే కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటే అనుకూలమైన సమయం కూడా ఈ నెలలో నిర్ణయం తీసుకోండి. అలాగే కొత్త గృహప్రవేశం చేసే అవకాశం కూడా రావచ్చు. ఆఫీసులో కొత్త సీటుకు, మీకు అనుకూలమైన సీటుకు మారే అవకాశం కూడా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఈ నెలలో అవుతుంది. అంటే మీకు వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అవ్వటం కానీ, వేరే సెక్షన్కి బదిలీ అవ్వటం కానీ, క్యాబిన్ మారటం కానీ, ఫ్లోర్ అంటే ఒక ఫ్లోర్లోంచి ఇంకో ఫ్లోర్కి ఆఫీస్లోనే మారటం కూడా జరిగే అవకాశం లాంటిదైతే ఉంది. అంటే కొత్త మనుషులు మీకు కొత్త ఎనర్జీని ఇస్తారు. మీ ఆలోచనల విషయానికి వస్తే ఎప్పుడూ క్రియేటివ్గానే ఉంటారు కాబట్టి సెప్టెంబర్ నెలలో మీ బుర్రకు మరింత పదును పెట్టేటువంటి అవకాశం, ఆపర్చునిటీస్ వస్తాయి. మీరు చేసే పనిని ఇంకా ఎలా బెటర్గా చేయొచ్చు, కొత్త బిజినెస్లు ఏమైనా స్టార్ట్ చేయొచ్చా, ఉన్న బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి, కస్టమర్లు ఎలా అట్రాక్ట్ చేయాలనే దాని మీద మీకు వచ్చే నూతన ఆలోచనలు సూపర్గా వర్కౌట్ అవుతాయి. మీ ఆలోచన విధానము, మీరు ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసే, అంటే ట్రబుల్ షూటింగ్ అంటారు కదా, అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మీ క్రియేటివిటీని మీకు పూర్తి స్థాయిలో వాడుకోవాల్సిన నెల ఈ నెల. దీనితో పాటుగా సెప్టెంబర్ నెలలో మీకు ఎక్కువగా స్థిరాస్తి విషయాల మీదే మీ ఫోకస్ ఉంటుంది. అంటే ఏదైనా ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేయటం, సిటీ అవుట్స్కట్స్లో ఫ్లాట్స్ ఎలా ఉన్నాయో ఎంక్వైరీ చేయటము, రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో మీటింగ్స్ పెట్టడము, అపార్ట్మెంట్స్ ప్లాన్ కొనడానికి లోన్స్ బ్యాంక్ వాడని సంప్రదించడము, గతంలో కొన్న వ్యవసాయ భూమిని డెవలప్ చేయడానికి ప్లాన్ చేయటం లాంటివన్నీ కూడా శుభ్రంగా గ్రహాన్ని అనుకూలంగా ఉన్న ఈ నెలలో చేసుకోవచ్చు. అందరికీ శుభాభినందనలు. మనం సెప్టెంబర్ మాసంలోకి అడుగుపెట్టేశాం. ఈ సెప్టెంబర్ నెల 2026లో వృశ్చిక రాశి వారికి ఏం జరగబోతోంది, వీళ్ళకి ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఎలాంటి జరగబోతున్నాయి, ఉద్యోగం లేదా వ్యాపారంలో కీలకమైన మార్పులు ఏమైనా ఉన్నాయా, కుటుంబంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి అనుకూలంగాను ఏ విషయాల్లో ప్రతికూలంగా ఉండబోతోంది అనేది, అలాగే అదృష్టాన్ని కలిసి వచ్చేటువంటి సందర్భాలు ఏమిటి, ఎదురయ్యే సవాళ్ళు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు కూలంకషంగా చేద్దాం. అసలు వృశ్చిక రాశి వారు అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది వాళ్ళలో కళల్లో ఉండే ఒక ఇంటెలిజెన్స్, ఒక షార్ప్నెస్, ఆ చూపులని అవతల వాళ్ళని శాసించగల సత్తా వీళ్ళ సొంతం. బయటికి చూస్తే చాలా కామ్గా ఉన్నట్టున్నారు కానీ వారి చూపులో ఒక రకమైన పట్టుదల, సైలెంట్గా ఉండేటువంటి షార్ప్నెస్ ఉంటుంది. బుర్రలో ఎప్పుడు ఏదో ఒక తుఫాను రేగుతున్నట్లుగా ఉంటుంది. అంటే అది నిరంతరం వర్క్ చేస్తూ ఉంటుంది. పట్టుదలన్న పదానికి వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు ఉంటుంది. అంటే చాలా కామ్గా, కూల్గా ఉంటారు కానీ చాలా షార్ప్గా ఎదుటి వాళ్ళని అంచనా వేస్తారు. చాలా షార్ప్గా, అంటే వాళ్ళు ఏం అడుగుతున్నా ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు, ఏ ఉద్దేశంతో వచ్చారు అనేది చాలా చక్కగా ఐడెంటిఫై చేస్తారు. వీళ్ళు జలతత్వ రాశి అవటం వల్ల ఏంటంటే కొంచెం అప్ అండ్ డౌన్స్, ఒకసారి ప్రేమగా కురిపించినట్టు, ఒకసారి అందరితో కలుపుకుపోయినట్టు, ఒకసారి చాలా రిజర్వ్డ్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటారు. మీ మనసులో ఏముందో నెక్స్ట్ ఏం చెబుతున్నా వాళ్ళు గ్రహిస్తారు కానీ వాళ్ళు ఏం చెబుతున్నారో మీకు అసలు తెలియదు. వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఈ రాశి వాళ్ళు ఏం చెబుతున్నారో పరాయ వాళ్ళకి తెలియదు. చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు గమనిస్తుంటారు. అంటే వెనకడుగు వేయటం అనే ముచ్చట మీ డిక్షనరీలో ఉండదు. లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా
పాతాళానికి పడిపోవడానికి చేసి అందరూ ప్రయత్నాలు చేసినా ఒక్కసారి వాళ్ళ పవర్ ఏంటో చూపిస్తారు. మీ ఫ్రెండ్ సర్కిల్ చిన్నదైనప్పటికీ అందులో ఉన్న వాళ్ళలో ప్రాణం ఇచ్చేంతటువంటి రేంజ్లో మీకు బంధుత్వం రిలేషన్ పెంచుకుంటారు. లోతుల్లోకి వెళ్ళి అసలు నిజాన్ని చుట్టంలో మీకు మీరే సాటి. అందుకే వృశ్చిక రాశి వాళ్ళని ఎవరూ అంత ఈజీగా మోసం అయితే చేయలేరు. మీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు. విషయాన్ని ప్రపంచానికి అస్సలు తెలియనివ్వకుండా మీ బాధను మీరే దిగమింగుకొని బయట ప్రపంచానికి ఒక చిరునవ్వుతోనే కనిపిస్తారు. అంటే అందరి అటెన్షన్ను ఆటోమేటిక్గా మీ వైపు తిప్పుకోగలుగుతారు. డొంక తిరుగుడు మాటలు మాత్రం మాట్లాడరు. మీకు అస్సలు నచ్చదు అలా మాట్లాడేవాళ్ళు కూడా. ఎదుటి వారిలో నిజాయితీని ఇట్టే పసిగడతారు. ఎవరైనా నాటకాలు ఆడుతుంటే మాత్రం వాళ్ళ ఇన్వర్ వాయిస్ ఏంటో కూడా వీళ్ళు గ్రహించేస్తారు. అందుకని నాయకత్వ లక్షణాలు మీలో పుష్కలంగా ఉంటాయి. అయితే అలివిగా అనే చోట వాళ్ళు మనని గుర్తించినంత వరకు మీ ప్రతిభని వ్యక్తపరచరు. కుటుంబం పట్ల మీకు విపరీతమైన ప్రేమ, ఒక రకమైన బాధ్యత కూడా, రెస్పాన్సిబిలిటీ 100% ఫీల్ అవుతారు. వృశ్చిక రాశి అంటేనే ఒక అగ్నిపర్వతం లాంటి వాళ్ళు. వల్కెనో లాగా ఉంటారు, బయటికి చాలా నింపాదిగా ఉంటారు. లోపల అనంతమైన శక్తి దాగి ఉన్నటి వాళ్ళు ఈ రాశి వాళ్ళు. ఇక సెప్టెంబర్ 2024లో వృశ్చిక రాశి వారాల ఫలితాలు చూసుకునే ముందు ఈ రాశిలోకి ఎవరెవరు వస్తారంటే విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు పుట్టిన వాళ్ళంతా ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళకి వస్తారు. అలాగే పేరులో కూడా నా, నీ, ను, నేను, యా, యా, యు అనే అక్షరాలతో మొదలైన వాళ్ళు వృశ్చిక రాశి కిందకి వస్తారని తెలియజేస్తాం. ఇక సెప్టెంబర్ నెలలో మీకు మొదటిగా ఒక చిన్న అంటే ఒక రకమైన సూచన ఇవ్వక తప్పదు. మీకు దుస్వప్నములు అంటే కొద్దిగా భయపెట్టేది లేదా కలవరపెట్టే చెడు కలలు వచ్చే అవకాశం ఉన్నది. మీ వల్ల మీరు రాత్రిళ్ళు ఒక రకమైన నిద్ర మేలుకున్నప్పుడు మళ్ళీ ఆలోచనలో పడే అవకాశాలు ఉన్నాయి. పగలు మీరు తీసుకునే స్ట్రెస్ అంతా రాత్రిపూట మీ కళ రూపంలో బయటికి వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి పడుకునే ముందు ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుని ఆధ్యాత్మిక రూట్లో ఉన్న వాళ్ళకైతే ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఇంకో అత్యంత ముఖ్యమైన విషయం చెప్పంటారా, ఈ నెలలో మీరు చెడు స్నేహాలకు ఆమడ దూరంలో ఉంటారనే ఒక రకమైన వాళ్ళకి భేదాభిప్రాయం కలిగి, అంటే వాళ్ళు కొంచెం ఈనేటి మనలో కలవడనిపిస్తుంది, కానీ వాళ్ళని అక్కడ ఉంచడమే కరెక్ట్. పనికి మాన వాళ్ళతో తాలూకా నెగిటివ్ ఎఫెక్ట్స్ మీ మీద పడతాయి. అంటే వాళ్ళు మీ గురించి ఆలోచించడం వల్ల ఆ థాట్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి ఫ్రెండ్షిప్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. సాత్విక జీవనం గడిపే వాళ్ళతోనే దగ్గరగా ఉండండి. ఇక ఆర్థిక లావాదేవీల విషయానికి వస్తే ఈ నెలలో మీరు రుణాలు అంటే అప్పులు పెరిగే సూచన ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. ఎందుకంటే చేతిలో డబ్బు రావటం లేట్ అవ్వటం వల్ల, అనుకోని ఖర్చులు రావటం వల్ల మీ అవసరాల కోసం ఎవరి దగ్గరైనా అప్పు అడగాల్సిన పరిస్థితి దాకా బడ్జెట్ కంట్రోల్ తప్పే అవకాశం ఉన్నది. ఈ నెలలో మీ స్థిరాస్తులు అంటే ఇళ్ళు, స్థలాలు, వాహనాలు లాంటివి అమ్మటం గురించి కానీ కొనటం గురించి కానీ సీరియస్గా చర్చలు అయితే జరుపుతారు. మీరు చాలా కాలంగా ఏదన్నా ప్రాపర్టీ కొనాలి అనుకుంటున్నా, పాతది ఏదన్నా అమ్మేయాలనుకుంటున్నా, దానికి సంబంధించిన మీటింగ్స్, డిస్కషన్స్ చాలా చురుగ్గా ఈ నెలలో జరుగుతాయి. మీ చర్చల ద్వారా మీకు ఒక క్లారిటీ వస్తుంది. డీల్ సెట్ అయ్యే అవకాశం కూడా ఉన్నది ఈ నెలలో. ఇక మీ ఎనర్జీ లెవెల్స్ గురించి చెప్పాలంటే ఈ నెలలో మీరు చాలా ఉత్సాహంగా కొత్త పనులు చేపడతారు. లోపల ఏదో సాధించాలన్న ఒక కసి, ఫైర్ మీలో పెరుగుతాయి. కొత్త పనులు మీకు మంచి ఎనర్జీ, సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. రొటీన్కి భిన్నంగా ఏదన్నా చేయాలని మీ తపన ఈ నెలలో కార్యరూపం అయితే దాల్చుంది. అందరికీ శుభమస్తు. మనం సెప్టెంబర్ నెలలోకి అడుగుపెట్టేశాము. ఈ ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ 2026లో ఎలా జరగబోతోంది, మీ జీవితంలో ఊహించని మార్పులు చేసుకోబోతున్నాయా, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబము, ఆరోగ్యము, ప్రేమ, వివాహము,
ఈ విషయాల్లో అదృష్టం మీకు అనుకూలంగా ఎలా ఉండబోతోంది, ఎక్కడ ఆచితూచి అడుగు వేయాలి, సెప్టెంబర్ నెలలో ధనుస్సు రాశి వారికి వచ్చే ముఖ్యమైన అవకాశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కీలకమైన మార్పులు, గ్రహాల గోచారకి అనుగుణంగా చూద్దాం. ఇప్పుడు ముందుగా ధనుస్సు రాశి వారి అసలు లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దామా. ధనుస్సు రాశి అనగానే మనసుకు టక్కన గుర్తొచ్చేది వాళ్ళలో ఉండే అంతులేని పాజిటివ్ ఎనర్జీ. మీరు ధనుస్సు రాశికి చెందిన వారు కావాలంటే ముఖ్యంగా మీ జన్మ నక్షత్రం మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఏదో ఒకటి అయితే, అలాగే పేరులో యో బా బీబీ కానీ, లేదా పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, బూ దా బా డా అనే అక్షరాలతో మొదలైన, ఉత్తరా నక్షత్రంలో 1వ పాదంలో పుట్టినవారు, బే అనే అక్షరంతో మొదలైన వాళ్ళు కూడా ధనుసు రాశి కిందకే వస్తారని చెప్పడం జరుగుతుంది. వీడు అసలు పుట్టుకతోనే నిజాయితీ పరులండి. మీకు కొండ బద్దలు కొట్టిన స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. కొత్త ప్రదేశాలు తిరగటము, సాహసాలు చేయటము మహా ఇష్టం. గురుగ్రహం మీకు రాశికి అధిపతి కావటం వల్ల సహజంగానే మంచి తెలివితేటలు, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉంటాయి. ఎంత కష్టం వచ్చినా సరే చిరునవ్వుతో ఎదుర్కొనేది మీ బ్లడ్లోనే ఉంటుంది. అసలు ధనుస్సు రాశి వారి లక్షణాల గురించి మాట్లాడుకుంటే వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. జ్యోతిష్ శాస్త్రంలో ధనుస్సు రాశి వారికి ఒక సపరేట్ బేస్ ఉంది. వీళ్ళకి అగ్నితత్వ రాశి, పైగా దేవతల గురువైన బృహస్పతి వీరికి అధిపతి. అందుకనే వీళ్ళల్లో ఒక రకమైన రాయల్టీ, ఒక రకమైన నిజాయితీ, ఆత్మ పరిశీలన, ఉత్సాహము, అబద్ధం చెప్పకపోవటం, అబద్ధం చెప్పేవాళ్ళంటే నచ్చకపోవటం కూడా ఉంటుంది. ముఖం మీదే ఫటాఫట్గా చెప్తారు. నేను నిజమే కదా చెప్పాను, వాళ్ళు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారని కూడా అనుకుంటూ ఉంటారు. అంటే ఎప్పుడూ నవ్వుతూ చుట్టూ ఉన్న వాళ్ళని నవ్విస్తూ, ఎంతటి కష్టం వచ్చినా సరే అంతా మన మంచికే జరుగుతుందే అనుకునే వాళ్ళకి నిజాలు ఫ్లూయెంట్గా వస్తుంటాయి, కానీ అవి ఎదుటివాడికి పెయిన్ అవుతుంటాయి. ఎందుకంటే వాడు ముసుగేసుకుని బతుకుతుంటాడు కాబట్టి ఎదుటివాడు. అందుకని ఈ విషయం కొంచెం మార్చుకోవాలి. లౌక్యం అనేది కొంచెం నేర్చుకోండి. వీళ్ళకి కోపం వస్తే మాత్రం అగ్నిపర్వతం బద్దలైనట్లే ఉంటుంది. కోపం క్షణాల్లో కరిగిపోతుంది. మళ్ళీ అంటే కొత్త విషయాలు, తత్వశాస్త్రము, ఆధ్యాత్మిక విషయాలు అర్థం చేసుకోవడంలో వీరికి వీరే సాటి. అంటే వీళ్ళకి ఎవరైనా సాయం అడిగితే కాదనకుండా చేసే మంచి మనస్సు ధనుసు రాసే వాళ్ళకి ఉంటుంది. నిజంగా అందరితోనూ చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. మాటల్లో చెప్పాలంటే వీళ్ళు గురి చూసి ఎక్కువ పెట్టినట్టు, వీళ్ళు ఒక సెటైర్ వేసారంటే వాడికి ఎక్కడో గుచ్చుకుంటుంది. షార్ప్గా ఉంటుందండి బాబు వీళ్ళ చూపు కానీ మాట కానీ. అందుకని అటువంటి లక్షణాలు ఉన్నటువంటి ధనుస్సు రాశి వారికి ఈ సెప్టెంబర్లో ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ సెప్టెంబర్ నెలలో పని ఒత్తిడిలో మీ ఆరోగ్యం కాస్త మందగించే అవకాశం ఉంది. ఎప్పుడూ ఒక ఎనర్జీతో గంతులు వేసే నెల కొద్దిగా ఏంట్రా ఈయన అలా డల్గా కూర్చున్నాడు అనిపించేట్టుగా ఉంటారు. కాస్త గట్టిగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఏం కాదులే బ్రో అని బాడీని తట్టి మనకి మనమే సెల్ఫ్ ఎనర్జీ తెచ్చుకుని ఈ నిద్ర, ఆహారాలు టైంకి తీసుకుంటూ దానివల్ల ఎనర్జీ డౌన్ కాకుండా చూసుకోవాలి. ఇక పనుల విషయానికి వస్తే మీరు ఈ నెలలో ఎంత శ్రమపడినా, పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడినా కూడా ప్రతిఫలం వెంటనే దక్కకపోవచ్చు. దానివల్ల కొంత స్తబ్దత వస్తుంది. మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం చేసే విత్తనాలు మొలకెత్తడానికి కాస్త టైం పడుతుంది. జర్మినేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. కానీ రిజల్ట్ రావటానికి కాస్త ఓపిక పడాలి. మీరు ఒక ప్లాన్ చేస్తే అది ఇంకోలా జరిగే ఛాన్స్ ఉంది. ఏ వర్కౌట్ కావతే ప్లాన్ బి అనేది ఎప్పుడూ రెడీగా పెట్టుకోండి. అందరికీ శుభమస్తు అండి. సెప్టెంబర్ నెల 26 ఎలా ఉండబోతోంది? మకర రాశి వారికి నెలలో మీ జీవితంలో కీలకమైన మార్పులు చేసుకోబోతున్నాయి. ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక పరిస్థితి, కుటుంబము, ఆరోగ్యము, ఈ ప్రేమ
వివాహం వంటి పరిస్థితుల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, ఏ రంగాల్లో ఇటువంటి అదృష్టం వెంటాడుతుంది, ఎక్కడ జాగ్రత్తగా అడుగు వేయాలి, గ్రహాల ప్రభావంతో కలిగే ముఖ్యమైన మార్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సెప్టెంబర్ నెలలో మీకు జరగబోయే ముఖ్యమైన పరిణామం ఏమిటో చివరి వరకు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. జ్యోతిష్ శాస్త్రంలో మకర రాశికి ప్రత్యేకమైన విశిష్ట స్థానం ఉందండి. మీరు పుట్టినప్పుడల్లా మీ పేరుతో మొదలయ్యే అక్షరం, మీరు పుట్టినప్పుడు మీ పేరులో మొదటి అక్షరం బో, జా, జీ అనే అక్షరాలతో పెట్టిన, అంటే ఉత్తరాషాఢలో 2, 3, 4 పదాల్లో పుట్టిన, అట్లాగే శ్రవణ నక్షత్రంలో 1, 2, 3, 4 పదాల్లో పుట్టిన, అంటే అక్షరం వచ్చి జూ, జే, జో, కా అనే అక్షరాలతో పేరు మొదలైన, ధనిష్ఠా నక్షత్రంలో 1, 2 పాదాలు అంటే గా, గీ అనే అక్షరాలతో కానీ మొదలైతే మీది మకర రాశి కింద గుర్తించవచ్చు. ఇక మకర రాశి వారికి అధిపతి సాక్షాత్తు కర్మఫలతాతని శనీశ్వరుడు. అందుకే మకర రాశి వారు పుట్టుకతోనే ఎంతో బాధ్యతాయుతంతో మీరు జీవితం ఉంటే ఒక ఆట కాదు, అనుకున్నది సాధించే వరకు రాత్రింబవళ్ళు కష్టపడే శ్రమ ఫలితం మీరు జీవితం. షోకులు పెద్దగా నచ్చదు, చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. భూతత్వ రాశి కావటం వల్ల వీరు గాలితో మేడలు కట్టకుండా నేల మీద నిలబడి వాస్తవాలకి నిలబడతారు. ఒక్కోసారి మిమ్మల్ని నమ్మితే మాత్రం ప్రాణం పోయేదాకా బంధాన్ని నిలబెట్టుకుంటారు. కుటుంబం కోసం, తమకు తాము నమ్ముకున్న వారి కోసం ఎంతటి త్యాగానికైనా వెనకదీయరు. ఆర్థిక విషయాల్లో చాలా పొదుపుగా ఉంటారు. ఖర్చు పెట్టాలంటే ఇది వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆలోచించి చేస్తారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణము, ఆ గొప్పతనము, మనస్తత్వం ఇదేనండి. ఇక అసలు విషయానికి వస్తే 2026 సంవత్సరంలో మకర రాశి వారి గ్రహాతులు ఒకసారి స్థూలంగా గమనించినట్లయితే ఈ ఏడాదంతా మీకు శని భగవానుడు 3వ ఇంట్లో సంచరిస్తున్నాడు. 3వ ఇంట్లో శని సంచారణం సాధారణంగా ఎంతో అనుకూలమైన ఫలితాలను, ధైర్యాన్ని, కార్యసిద్ధిని ఇస్తుంది. కనుక గురుడి విషయానికి వస్తే జూన్ 1వ తేదీ వరకు 6వ ఇంట్లో ఉండి ఆ తర్వాత అక్టోబర్ 30 వరకు 7వ ఇంట్లో సంచరిస్తాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 24 వరకు 8వ ఇంట్లో ఉండి మళ్ళీ సంవత్సరాంతం వరకు 7వ ఇంట్లోనే ఉంటాడు. ఇక రాహుకేతుల సంచారం చూస్తే అక్టోబర్ 1వ తేదీ వరకు రాహు 2వ ఇంట్లోనూ, కేతువు 8వ ఇంట్లోనూ ఉంటారు. ఆ తర్వాత రాహు జన్మరాశిలోకి, కేతువు 7వ ఇంట్లోకి మారుతారు. ఇక మకర రాశి వారి సెప్టెంబర్ నెల ఫలితాలు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే సెప్టెంబర్ నెల మీకు ఎన్నో గుణపాఠాలను, అదే సమయంలో కొన్ని ఉపశమనాలను కూడా కలిగిస్తుంది. మీ వృత్తి మరియు వ్యాపార రంగాల్లో ఉన్నవారికి నెల కొన్ని స్వల్పమైన మార్పులు రాబోతున్నాయి. మీరు చేసిన ఉద్యోగంలో మీ బాధ్యత మారటము లేదా వ్యాపారంలో కొత్త విధానాలు అమలు కావాల్సి రావటం లాంటివి జరగవచ్చు. ఈ మార్పులను చూసి మీరు అస్సలు భయపడకండి. మీకు నెలలో అత్యంత అవసరమైన ఆయుధం మీ గుండె నిబ్బరమే. మీరు ముందు ఎలా సవాలు విసినా సరే, మీ సమస్య ఏదొచ్చినా సరే ధైర్యంతో ఎదుర్కోవటం మీకున్న లక్షణం. మీ ధైర్యంలో అడుగు వేస్తే సగం విజయం మీ సొంతమైనట్టే. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి అంతమాత్రంగానే ఉంటుంది. పెద్దగా డబ్బులు రాకపోయినా, మీ పర్సు ఇప్పుడు నిండుగా లేకపోయినా మీరు తలపెట్టిన కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు మాత్రం విజయవంతం అవుతాయి. డబ్బు లేదే అనే పరిస్థితి లేకుండా పని మాత్రం జరిగిపోతూ ఉంటాయి. ఈ సెప్టెంబర్ నెలలో మీ సన్నిహితులు, ఆత్మీయులు లేదా స్నేహితుల యొక్క అండదండలు, వారి సహాయ సహకారాలతో ఆ రుణాల భారీ నుండి బయటపడటానికి లేదా వాడు పూర్తిగా మార్చేయడానికి సఫలీకృతులవుతారు. ఇది మీకు కొండంత ఊరటనిచ్చే విషయం కదా. మీరు చేస్తున్న వృత్తి లేదా ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలు జరగకపోయినా సరే, సామాన్యంగా నిలబడిన ధనలాభాలు పెరుగుతూ ఉంటాయి, ఇంక్రీజ్ అవుతాయి. ఈ రోజువారీ అవకాశాలు ఏమాత్రం లోటు ఉండదు. జేబులో ఉన్న డబ్బు చూసుకొని నా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందే అని మీ మనసులో అనుకున్నప్పటికీ మీ దైనందిన అవసరాలకు శుభ్రంగా అడక్వేట్గా సరిపోతూ ఉంటాయి. ఆశించిన స్థాయిలో మహోత్పదాలు, లాభాలు రాకపోయినా చేతికి వచ్చిన ప్రతి చిన్న ప్రతిపాదన మీ అవసరాలను తీర్చుకుంటూ పోతుంది.
ఒక రకంగా చెప్పాలంటే ఈ నెలలో మీకు ఉన్నంతలో తృప్తిగా సంతోషంగా బ్రతికే అదృష్టం దక్కుతుంది. ఈ సెప్టెంబర్ నెలలో మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలు సునాయాసంగా దాటడానికి జ్యోతిష్య గ్రంథాల్లో చిన్ని శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎవరితోనూ అనవసరమైన వాదనలకు గొడవలకు వెళ్ళకద్దు. వేరే వాళ్ళ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మీరు మధ్యవర్తిగా ఉండటం కానీ హామీలు గ్యారెంటీ ఇవ్వడం కానీ ఉండద్దు. అసలు వేరే వాళ్ళ ఆర్థిక వ్యవహారాల్లో మీరు వేలు పెట్టకపోవటం మంచిది. ఎందుకంటే మీకు లేనిపోని తలనొప్పులను తెచ్చిపెడుతుంది. మీ మనసు ఎల్లప్పుడూ మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఉండండి. పదే పదే భగవంతుని నామాన్ని స్మరించడం వల్ల మీలోని నెగిటివిటీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అందరికీ నమస్కారం అండి. మనం సెప్టెంబర్ మాసంలోకి అడుగుపెట్టేశాము. సెప్టెంబర్ మాసంలో చివరిదానికి ముందటి లాస్ట్ బట్ వన్ కుంభరాశి వారి గురించి ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారు అనగానే మనకి ధనిష్ట 3, 4 పదాలు అంటే పేరులో గు గే అనే అక్షరాలతో మొదలైన వాళ్ళు, శతభిషం 1, 2, 3, 4 పదాలు అంటే గో సా సి సు అనే అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళు, పూర్వాభాద్రాల్లో 1, 2, 3 పాదాల్లో అంటే సా సి సు అనే అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళు కుంభరాశి కిందకి వస్తారనేది ఒక ఇది. ఇక్కడ ముఖ్యంగా వీళ్ళ యొక్క లక్షణాలను తెలుసుకుంటే మీకున్న లక్ష్యం వైపుగా నిజాయితీగా అడుగులు వేస్తారు. దారధర్మాలు చేయటము, తోటి వారికి సహాయపడటము మీ నైజం ఉంటుంది. ఉచిత సలహాలు ఇవ్వటం కంటే ఆచరణలో విలక్షణమైన వ్యక్తిత్వం వీరిది. స్వతంత్ర భావాలు ఎక్కువ ఉంటాయి. ఎవరి కింద లొంగి పని చేయడానికి వీళ్ళు అస్సలు ఇష్టపడరు. నెల నెల మనం వీరి లక్షణాలను గమనిస్తే సామాజిక సేవ ఏదో చేయాలని ఒక తపన, మీ మనస్సుకు హత్తుకునేలాగా ఎదుటివాడికి హెల్ప్ చేయాలనే భావన వీళ్ళ నైజం. ఇక సెప్టెంబర్ 2026 నెలలో కుంభరాశి వారిని కనుక ఒక రకమైన ఊరట, ఉత్సాహము, స్పష్టత కలుగుతుంది. ప్రస్తుతం మీకు ఏలినాటి శని ప్రభావం కొనసాగుతున్నప్పటికీ, ద్వితీయంలో శని జన్మంలో రాహుస్థాన చరణాలను కలిగి ఉన్నప్పటికీ సెప్టెంబర్ నెలలో కొన్ని కీలకమైన గ్రహాల అనుకూలత వల్ల మీకు చాలా కాలంగా పడుతున్న కష్టాలు, ఒత్తిళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి. అంటే జీవితంలో ఒక్కోసారి ఏ పని మొదలెట్టినా ఆటంకాలు ఎదురవుతున్నాయని నిరాశపడే మీకు సెప్టెంబర్ నెల ఒక కొత్త ఆశా కిరణాలను రూపం చేస్తుంది. అంటే ఏలినాటి శని భయపడద్దు. ఎందుకంటే శనిదేవుడు ఎప్పుడూ కష్టపడే మనస్తత్వం ఉన్న వారికి అసలు ఈ కుంభరాశి వారికి నష్టపరచుడు, క్రమశిక్షణతో నేర్పిస్తాడు. ఈ నెలలో మీరు శక్తి సామర్థ్యాలు సరిగ్గా ఉపయోగిస్తే అద్భుత ఫలితాలు చేయించుకునే మార్గం ఇప్పుడు నేను చెప్తాను. వృత్తి, ఉద్యోగ, రాజకీయ రంగాల విషయానికి వస్తే సెప్టెంబర్ 2026 మీకు అతి విశేషమైన ఫలితాలు అందించబడుతుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ నెల ఊహించిన ధనయోగాలు, అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రజల్లో మీకు ఆదరణ పెరుగుతుంది. పై స్థాయి నాయకుల నుంచి, అధికారుల నుంచి ప్రత్యేకమైన అప్రిషియేషను, గుర్తింపు మీ పనికి లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. మీరు చేసే పనిని అధికారులు ప్రశంసలు దక్కుతాయి. సమిష్టి వ్యవహారాల్లో, భాగస్వామ్య వ్యాపారాల విషయంలో ఆచితూచి అడుగు వేయండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు, నూతన అవకాశాల కొరకు ఎదురుచూస్తూ ఉన్నవాళ్ళు కాస్త పట్టుదలతో పని చేయవలసి ఉంటుంది. ఆఫీసులో ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగద్దు. మీ పని మీరు చేసుకుంటూ పోతే భగవద్ అనుగ్రహమే మిమ్మల్ని నడిపిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న కుంభరాశి వారికి ఈ సెప్టెంబర్ నెల మంచి లాభాలు కలుగుతాయి. గతంలో నిలిచిపోయిన పనులు మళ్ళీ వేగం పుంజుకుంటాయి. ఆయిల్ వ్యాపారులు, సిమెంట్, కలప, శానిటరీ, అలాగే కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారు ఈ నెలలో వ్యాపార విస్తరించడానికి ప్రణాళికలు వేసుకుంటారు. కాంట్రాక్టర్లకు కొత్త అవకాశాలు రావచ్చు. రియల్ ఎస్టేట్, భూ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి తొందరపడి ఏ అగ్రిమెంటు సైన్ చేయకూడదు. అన్ని పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించుకుని అప్పుడు సంతకం పెట్టండి. వ్యాపారరీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆ ప్రయాణాలు మొదట్లో కాస్త అలసట కలిగించినా అంతిమంగా మీకు లాభాన్ని ఇచ్చేవి అవి. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుంటే సెప్టెంబర్ నెలలో మీ రాశి వారికి ధనలాభం సాధారణంగా ఉన్నప్పటికీ రుణ బాధల నివృత్తి కోసం అనుకూలమైన సమయం
ఆర్థిక నిలకడ సాధించటానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు ఉన్న అప్పులు తీరటానికి, కొత్త ఆదాయ మార్గాలు కలగటానికి గ్రహబలం తోడ్పడుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు చేయకుండా చూసుకోవటం మీరు వ్యక్తిగతంగా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మీ ఆదాయం కంటే ఖర్చు మోతాదు కొంచెం ఎక్కువ ఉండేట్టుగానే గ్రహస్థితులు అయితే ఉన్నాయి. అనవసరమైన హంగుల కోసం డబ్బును వృధా చేయవద్దు. ఈ సాధారణ సూత్రాన్ని పాటించడం వల్ల భవిష్యత్తులో వచ్చే పెద్ద పెద్ద సమస్యలు, ఆర్థిక లోటుపాట్లు కరిగిపోతాయి. అప్పు ఇవ్వటం కానీ, ఇతరులకు పూచీకత్తుగా ఉండటం కానీ అస్సలు చెయ్యబాకండి, పొరపాటున కూడా. కోర్టు వ్యవహారాలు, చట్టపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న కుంభరాశి వారికి సెప్టెంబర్ 2026 చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తోంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న కోర్టు కేసులు, ఆశితగాథాలు, ఇతర వ్యవహారాల్లో మీరు అనుకూలంగా తీర్పు రావటము అనుకూలమైన విషయంగా మీకు కోర్టులో వస్తుంది. లాయర్లకు, న్యాయస్థాన ఉద్యోగులకు ఈ నెల వృత్తిపరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. మీ శత్రువులు మీపై కుట్రలు చేసినా అవన్నీ మీ తెలివితేటల ముందు పటాపంచలైపోతాయి. మీ ప్రత్యేకత అయినటువంటి మీ గుణాలే మీకు ఇక్కడ ఉపయోగపడతాయి. అంటే సూటిగా మాట్లాడే తత్వం. ఆరోగ్యం విషయానికి వస్తే సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారు కొద్దిగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా నేత్ర సంబంధమైనటువంటి కంటి బాధలు వేధించే అవకాశం ఉన్నాయి. ఎక్కువగా కంప్యూటర్స్, మొబైల్స్ చూసేవాళ్ళు, డ్రైవింగ్, అర్ధరాత్రులు నైట్ జర్నీ చేసే వాళ్ళకి తగిన విశ్రాంతి అవసరం. అలాగే కీళ్ళ నొప్పులు, అలర్జీలు లేదా వాత సంబంధమైన నొప్పులు కూడా కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. సరైన ఆహార నియమాలు పాటించండి. బ్యాలెన్స్డ్ డైట్, సమీకృత ఆహారం తీసుకోండి. టైమ్లీ మీల్స్ అంటే సమయ పాలన పాటిస్తూ ఆహారం తీసుకోండి. చక్కగా ఉదయం పూట యోగా, ధ్యానం చేయడం వల్ల శరీరంలో శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా లక్ష్యం చేయకుండా తగిన వైద్య సలహాలు చేయించండి. ఇక కుటుంబ జీవితంలో బంధుమిత్రుల అనుబంధాల విషయానికి వస్తే సెప్టెంబర్ నెల అనేక శుభ పరిణామాలు చేసుకుంటారు. మీ ఇంట్లో, మీ బంధువులలో జరిగే వివాహాది శుభకార్యాలకు మీరు ఉత్సాహంగా పాల్గొంటారు. సహజంగా మీ గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఒక్కోసారి కోపం లేదా విసుగు రావచ్చు, కానీ మీ సహజ సిద్ధమైన సహనంతో అన్నిటినీ చక్కదిద్దుకోగలగటం మంచిది. సంతాన పురోగతి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. పిల్లల చదువులు, వారి భవిష్యత్తు గురించి ముఖ్యమైన సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. దానివల్ల ప్రశాంతత కూడా వస్తుంది. కుంభరాశి వారు గుణగణాల గురించి మరొకసారి లోతుగా ఆలోచిస్తే మీరు నిరంతరం సహజ హితాన్ని, సమాజ హితాన్నే కోరుకుంటారు. సహజ లక్షణం అది. ఎవరైనా కష్టాల్లో ఉంటే చిన్న సహాయమైనా చేయడానికి వెనుకాడరు. ఈ సెప్టెంబర్ నెలలో మీ ఉదార స్వభావము, పరోపకార గుణం వల్ల నలుగురితో మంచి పేరు వస్తుంది. అందరికీ శుభమస్తండి. మనం సెప్టెంబర్ నెలలోకి అడుగుపెట్టేశాం. ఈ సెప్టెంబర్ నెల 2026 నెల ఎలా ఉండబోతోంది? ఈ మీనరాశి వాళ్ళ జీవితంలో కలగబోయే ఊహించని పరిణామాలేంటి? ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక పరిస్థితి, కుటుంబ ఆరోగ్యము, ప్రేమ, వివాహం లాంటి ముఖ్యమైన విషయాల్లో ఎలాంటి ఫలితాలు మీనరాశి వారికి కలగబోతున్నాయి? ఏ విషయంలో మనకు అదృష్టం మిమ్మల్ని కలిసి వస్తోంది? ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి? గ్రహ ప్రభావంతో సెప్టెంబర్ నెలలో మీకు లభించే అవకాశాలు, ఎదురయ్యే సవాళ్ళు, జీవితంలో వచ్చే కీలకమైన మార్పులు ఏమిటో మనం ఇప్పుడు చర్చించుకుందాం. జనరల్గా జ్యోతిష్ శాస్త్రంలో మీనరాశి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది వారి అత్యంత సున్నితమైన మనస్తత్వం, అనంతమైన దయ, ఎంతో లోచైన ఆలోచన విధానం. ఈ రాశివారు అచ్చం నీటి లాంటి వారని చెప్పవచ్చు. నీరు ఏ ప్రాంతంలో వస్తే ఆ ప్రాంతం ఆకారానికి ఎలా సర్దుకుంటుందో, ఆ పాత్రకి అనుగుణంగా తన షేపుని ఎలా మార్చుకుంటుందో, ఎవరైనా కష్టంలో ఉంటే అస్సలు తట్టుకోలేక వాళ్ళల్లో వాళ్ళ సొంత మనిషిగా మింగిలైపోయి వాళ్ళకి సహాయం చేసే గుణం వీళ్ళకుంటుంది.
ఊహాలోకంలో విహరించటము, కళాత్మకమైన విషయాలపై ఆసక్తి చూపించటము వీరి నైజం. చాలా ఎమోషనల్గా, పర్సనల్గా ఎదుటివారి బాధను అచ్చం మీ బాధలాగా ఫీల్ అవుతారు. ఇక మీ పేరులో మొదటి అక్షరం ది, దు, శం, ఝ, దా, దే, దో, చా, చి అనే అక్షరాలతో మొదలైతే మీరు మిడ్రాస్ కింద వస్తారు. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పదం, ఉత్తరాభాద్రలో 1, 2, 3, 4 పదాలు, రేవతిలో 1, 2, 3, 4 పదాల్లో జన్మించిన వారు కూడా ఖచ్చితంగా మీనరాశికి చెందిన వారుగా గ్రహించవలసి ఉంటుంది. ఇక సెప్టెంబర్ 2026 మాసఫలాల గురించి చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే, సెప్టెంబర్ నెలలో ఈ మీనరాశి వారికి బంధువుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అందరూ కలిసి ఒక చోట చేరి బంధు సమాగమంతో ఇల్లు ఎంతో సందడిగా మారుతుంది. బంధువులతో గడగడలాడటం మీకు అనుభూతినిస్తుంది. ఈ సమయంలో మీ ఇంటికి సంబంధించిన వ్యవహారాలు, గృహ భూ లాభాలకు సంబంధించిన విషయాల గురించి చాలా చర్చలు కూడా జరుగుతాయి. అంటే భూమి కొనాలో, ఉన్న ఇంటిని అమ్మితే వేరేది తీసుకోవాలనో, ఇంటి రిపేర్లు చేయాలనో ఇలాంటి ప్లాన్స్ చేస్తారు. ఈ నెలలో మీకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు. అదే సమయంలో మనసులో ఏదో తెలియని ఆందోళన, టెన్షన్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి అంతర్లీనంగా. సెప్టెంబర్లో మీరు ఎంత కష్టపడి చెమటోడ్చి ఫలితం చేసినా సరే ప్రతిఫలం అంతగా చేసిన శ్రమకి తగ్గట్టుగా దొరకలేదన్న ఆలోచన మీకు వస్తుంది. మీ తోటివారు లేదా మీ పై అధికారులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా దీనివల్ల కలగవచ్చు. కానీ కోపాన్ని మాత్రం కంట్రోల్లో ఇక్కడ చాలా అవసరం. లేదంటే మీ కోపం వల్ల మీ అనవసరమైన చిక్కుల్లోకి ఎదుర్కొంటారు. అలాగే దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తుంది. ఆ ప్రయాణం కొంచెం అలసటను ఇచ్చినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో మీరు వెళ్ళి తీరవలసిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా వృత్తిపరంగా కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ గృహ జీవితము, కుటుంబం విషయానికి వస్తే ఇంట్లో భార్యతో చిన్నపాటి సమస్యలు, మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ పార్ట్నర్తో చాలా కూల్గా మాట్లాడటం, వారిని అర్థం చేసుకోవటం ముఖ్యం. లేదంటే మనశ్శాంతి కోల్పోతారు. ఈ సెప్టెంబర్ నెలలో ఆర్థికంగా కూడా కొద్దిపాటి ఇబ్బందులు, ఆర్థిక బాధలు మిమ్మల్ని కలవరపెడుతున్నప్పటికీ ఖర్చులు పెరిగి చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి, కొంచెం మానసికమైన టెన్షన్ వస్తుంది ఆర్థిక లోటు వల్ల. అందుకని మీరు చేయాల్సిందంటే ఈ నెలలో వృత్తిలోని సామాన్య లాభాలు మాత్రమే ఉంటాయి కాబట్టి, మరీ ఎక్కువగా రాబడి ఉండదు కాబట్టి, అలాగని తీసి పారేసేంతగా తక్కువగానూ ఉండదు కాబట్టి, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ లాగా మీ బండి అలా సాఫీగా రొటీన్గా నడుచుకుంటూ పెడుతుంది. కాబట్టి